విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. విశ్వమణి బాబు గారు లా ఆఫ్ అట్రాక్షన్ లో అంటే కొత్తగా పెళ్ళైన తర్వాత తొలి సంతానం అబ్బాయి కావాలని అనుకుంటుంటారు, కొంతమంది అమ్మాయి కావాలని అనుకుంటుంటారు. ఇలా అనుకున్నప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ లో ఖచ్చితంగా జరుగుతుందా అండి? 100% జరిగే తీరాలి, జరిగింది, జరుగుతుంది, ఇంకా కూడా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయిన ఎన్నో ఫీడ్బ్యాక్లు నా క్లాసులు ఉన్నాయి కదా. హైదరాబాద్ తీసుకోండి, ఒకటి ఎగ్జాంపుల్ కావాలంటే బోలుడు ఉన్నాయి. 48 సంవత్సరాలు అయిన తర్వాత సంతానం లేకపోయినా కూడా ఎన్నో డాక్టర్ల దగ్గర తిరిగి ఎంతోమందిని కలిసినా కూడా లేదన్నారంట. పూజల పురస్కారాల్లో కూడా లేదన్నారంట. విశ్వమణి బాబు చెప్తే వాళ్ళు కడితే కొడుకు పుట్టాడు. ఫస్ట్ సంతానమే, ఫస్టే కొడుకే, సంతానమే లేదండి, బిడ్డలే లేరు అంటున్నారు. వాళ్ళకి ఎలా పుట్టారు? అందుకే నాకు ఫీడ్బ్యాక్లు చూడమనేది. అందుకే మీకు ఏమేమి మిరాకలు జరిగినాయని తెలుసుకోవాలంటే ఫీడ్బ్యాక్లు చూడాలి. నా క్లాసులు ఉన్నాయి కదా, హైదరాబాద్, తిరుపతి, అనంతపూర్, కర్నూలు, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, ఒంగోలు కూడా పెడతాను. హైదరాబాద్ అన్ని చోట్ల ఉన్నాయి కదా, చూడండి ఆ ఫీడ్బ్యాక్లు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ హైదరాబాద్ మొన్న ఫీడ్బ్యాక్ ఎత్తుకోండి, సెప్టెంబర్ 29 ఈ సంవత్సరం. సెప్టెంబర్ 29 ఫీడ్బ్యాక్ ఎత్తుకోండి. లేదనుకుంటే అంతకుముందు ఫీడ్బ్యాక్ ఎత్తుకోండి. ఒక లేడీ యంగ్ పర్సనే, ఎంత ఉంటుంది మించి 30 లేక 29 ఎంత ఉంటుంది, ఇలాగ 27 ఉండొచ్చు. కరెక్ట్గా ఎగ్జాంపుల్ తెలీదు, అంత ఉంటుంది అని నా యొక్క ఊహ. అందంగా ఉంది అమ్మాయి, లేడీ, సంతానం లేదంట, బిడ్డలే లేరు. అందరూ ఎప్పుడు నీకేందే, నీకు ఇంకా పుట్టలేదే, నీకు ఇంకా పక్కన వాళ్ళు గమ్మని ఉంటారా? మనం బాధపడేది మనకి తెలుసు, వాళ్ళ బాధ వాళ్ళకి తెలుసు. పక్కన ఉండాలి, ఏందే నీకన్నా వెనక పెళ్ళి అయిన కూడా పుట్టిపోయిందా, నీకు పుట్టలేదే, నీకు పుట్టలేదే. వాళ్ళ మాట ఏమవుతున్నది, నీకు పుట్టలేదే, నీకు పుట్టలేదే, నీకు పుట్టలేదే. వాళ్ళ మాట మాత్రం తయారవుతున్నది, పుట్టదాడ అయింది. బాధపడ్డారు, ఎన్నో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళారంట. స్కానింగ్లు ఏమేమి రిపోర్ట్లు ఉన్నాయని. ప్రస్తుతానికి ఇప్పుడు లేదు సంతానం, ఇంకా టైం పడుతుంది, కలగొచ్చు కలగపోవచ్చు. టెస్టింగ్లో పాస్ అయింది ఏంది, కలగొచ్చు కలగపోవచ్చు. సరే, ఇంకా డాక్టర్లను తీసేశారు. మంత్రాల పరంగా పోదాం అనేసి మంత్రాల పూజల పురస్కారాల మీద తిరిగినారు. పోతే గ్రహాలు తోడలేదమ్మా నీకు, ఈ గ్రహాలు తోడలేదు. 2028 వరకు 28లో కలగొచ్చు కలగపోవచ్చు మళ్ళీ అక్కడ కూడా అంటున్నారు. ఏంద్ర ఇది, కలగొచ్చు అని ధైర్యం చెప్పలేదు ఎవరు అనేసి వాళ్ళు బాధపడిపోయి ఏడ్చుకొని కుమిలింది పట్టింది. ఈ విశ్వమణి బాబు ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునేదానికి విశ్వశక్తి చూపించున్నది కదా, అప్పుడు పడిందంట నా వీడియోలు. అంతవరకు నా వీడియోలు కనిపించలే ఆమెకి, అప్పుడు పడిందంట నా వీడియోలు. పడితే చూస్తూ ఉంటే ఆమె ముందరికి సంతానం కోసం ఎందుకు రావాలి ఆ వీడియో? అవును, ఎన్నో వీడియోలు చేస్తున్నాను సంతానం కోసం. ఆ వీడియో ఎందుకు రావాలి, ఆమె దగ్గరికి ఎందుకు రావాలి? ఇది ఇన్నాళ్ళు కనిపించిన వీడియో ఆమె కోసం ఎందుకు? వాళ్ళు లేదని ఎందుకమ్మా బాధపడతావు? బాధపడి కుమ్మలతో ఉంది. భర్త ఒక పక్క బాధపడుతున్నారు, అత్తగారు వాళ్ళు ఏంది అమ్మాయికి పుట్టలేదని. ఇంట్లో వాళ్ళు అమ్మ తల్లిదండ్రులు పెడుతుంటారు, పక్కన వాళ్ళు అందరూ ఏమమ్మా ఏమైంది చెక్ చేసుకున్నావా? అమ్మ కూడా గమ్మనుండదు, మళ్ళీ చూసుకున్నానమ్మా, నువ్వు గమ్మనుండమ్మా, నువ్వే చెప్పేది చూస్తే నాకు బాధ వేస్తున్నాయని వాళ్ళు బాధలు పడిపోతున్నారు. ఇలా పక్కన వాళ్ళు అక్కన వాళ్ళు బయట పోయినా ఇది ఒక బాధ, బయట పోవాలంటే కూడా బాధ వేస్తున్నది. అమ్మాయికి జాబ్ చేసుకుంటా ఉంది, అవతల నా వీడియోలు తగిలింది, పట్టుదలతో చూసింది దాన్ని. ఆ వీడియోని ఎన్నిసార్లు ఇష్టమన్నిసార్లు చూసింది. ఎందుకు ఇలా చేయకూడదు నేర్చుకునేసింది నా దగ్గర. నేర్చుకునేసి దాని ప్రకారం పట్టుదలతో చేసిందండి. పట్టుదలతో అలా ఊహించడం, అలా చేయడం, అలా గర్భవతి అయినట్టు చెప్పడం, మిర్రర్ వర్క్ చేయడం, ధ్యానం చేయడం, పదే పట్టుదలతో చేసింది. గర్భవతి అయిపోయింది. ఇప్పుడు డాక్టర్లు మా ఎక్కడికి పోయినారు? పూజల పుష్కరాలు ఎక్కడికి పోయినాయి? గ్రహాలు ఎక్కడికి పోయినాయి చెప్పు? ఇప్పుడు ఎక్కడ గ్రహాలు? అది కూడా ఎలా పుట్టాలనుకున్నది, క్యూట్గా ఉండాలంట, అబ్బాయే కావాలంట. ఏందే అబ్బాయి క్యూట్గా ఉండాలి, రెడ్గా ఉండాలి. అమ్మాయి కలర్ మంచి కలర్, అమ్మాయి ఆ అమ్మాయి కన్నా కలర్ పుట్టి ఉండాలి, క్యూట్గా ఉండాలి. బట్టలు బిడ్డ పుట్టక ముందే బట్టలు కూడా తెచ్చిపెట్టేసింది. అబ్బాయికి కావాలి, అబ్బాయికి సంబంధించిన వస్తువులన్నీ కూడా తెచ్చిపెట్టేసి. నా నోట్లో ఏమన్నా పనిలే, మీరు ఫీడ్బ్యాక్ లో ఉంది చూడొచ్చు మీరు. ఆ అమ్మాయే చెప్తున్నది, బిడ్డ ఆ సన్మాన కార్యక్రమం అంటే బిడ్డలో బట్టలు కూడా తెచ్చిపెట్టి అందరూ ఏంది ఈ అమ్మాయికి పిచ్చిగా పెట్టింది, ఏంది బిడ్డ పుట్టలేదు ఇంకా ఏమో అబ్బాయి అనేసి అని తెచ్చి బొమ్మలు, బట్టలు, డ్రాయర్లు, నెక్కర్లు, ప్యాంట్లు అన్ని తెచ్చిపెట్టుకుంటున్నది అనుకుంటున్నారంట. అవతల డాక్టర్లు కూడా మళ్ళీ ప్రసవం కష్టం ఉంటుంది అన్నారంట. లేదమ్మా, సుఖప్రసవమే. నా మాట మంత్రం అని నాకు తెలుసు, సుఖప్రసవం అవుతుంది. అవతల పోయినారు, గర్భవతి అయిపోయింది, హ్యాపీ అయినారు అందరి ఇంట్లో. పక్కన వాళ్ళందరూ కూడా అబ్బా అన్నారు. అంత సుఖప్రసవం పోయింది, అయిపోయింది. ఎట్ట ఉన్నాడు అంటే క్యూట్గా ఉన్నాడు బిడ్డ. పేరు కూడా ముందుగానే పెట్టుకున్నది, పుట్టక ముందే లక్కీ అని పెట్టుకున్నది. వాడు అదృష్టవంతుడు కదా, లేక పుట్టాడు కదా, లక్కీ, వాడు లక్కీ అదృష్టవంతుడు అని లక్కీ అని పేరు పెట్టుకున్నది. తీసుకొచ్చింది సన్మానంలో నా చేతిలో పెట్టి, సన్మానంలో ఉన్నాడు చూడండి. ఇలాంటిది ఆ రోజు ఫీడ్బ్యాక్ లో 3 సంతానాలు ఇచ్చున్నాను.
ఓ నా వీడియోల వల్ల 3 సంతానాలు జరిగినాయి. అచ్చా నా దగ్గర నేర్చుకోవడం వల్ల 3 సంతానాలు జరిగినాయి. ఆ ఫీడ్బ్యాక్లో ఒకే ఫీడ్బ్యాక్లో 3 సంతానాలు. ఉమ్, వాళ్ళ అమ్మ పోలిగితే పుట్టాలన్న వాళ్ళకి వాళ్ళ అమ్మే పుట్టింది. ఇంకొక ఆమె టీచర్ అవ్వాలనుకున్న ఆమెకి కొడుకు కావాలని చేస్తే కొడుకు పుట్టింది. ఈమెకి బలంగా చేసింది, గర్భం ధరించింది, కొడుకే కావాలనుకున్నది. క్యూట్గా అందంగా లక్కీలాగా ఉండాలి, అందరూ చూపులు ఆ అబ్బాయి మీద పడాలనే రేంజ్లో పుట్టింది అనుకున్నది. ఆమె అచ్చా. పుట్టేసింది. ఎంత ఆనందం ఆ అమ్మాయికి. వచ్చి సన్మానం నాకు పెట్టింది, ఆశీర్వదించాను. ఉమ్, మళ్ళీ ఫీడ్బ్యాక్ ఎత్తి సంకలు వేసుకొని మా దగ్గర కూర్చో ఎవరి దగ్గర ఇలా సంకలో పెట్టుకొని అదృష్టం ఉన్నది ఫీడ్బ్యాక్. ఆ, అదిరిపోతున్నది. జనాలు ఎంత కామెంట్ వచ్చింది దానికి, అచ్చా. ఎంతమంది కాల్ చేశారు నాకు, సార్ అసలు మీరు మనిషే కాదు సార్, ఏం సార్ ఆ అమ్మాయి చెప్తున్నది మీ గురించి. ఉమ్, ఎస్, చూడండి ఆ ఫీడ్బ్యాక్ చూడండి. సంతానం లేని వాళ్ళు ఎవరైనా భయపడాల్సిన అవసరం లేదు, భయపడబడి లేదు. మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు నిద్రలేయండి. నిద్ర లేచిన వెంటనే అంటే గర్భవతి అవ్వలేదు కదా, కొడుకు ఆ. పుట్టలేదు కదా, ఇంకా సంతానం లేక గర్భవతి అవ్వాలి, కొడుకు పుట్టాలనుకుంటే నిద్ర లేచిందే కళ్ళు తెరిచి కళ్ళు మూసుకోండి. ఏం చేయాలి, నిద్రలో పడకలేనే చేయాలి, కళ్ళు తెరవాలి, కళ్ళు మూసేయాలి. ఆ, నీకు నువ్వు గర్భవతి అయినట్టు ఊహించుకోవాలి, నువ్వు గర్భవతి అయినట్టు, నీకు సీమంతం జరిగినట్టు, అంటే ఒక హాస్పిటల్కి పోకనే నార్మల్ డెలివరీ ఇంట్లోనే అయిపోయినట్టు, నువ్వు కొడుకు కావాలంటే కొడుకే పుట్టిపోయినట్టు ఊహించాలి. ఎక్కడ ఆ పడకలను ఊహించాలి. అదే. చాలా అంటే తెల్లవారుజామున ఏదైతే నువ్వు నిజంగా డ్రీమ్ చేస్తావో అది నిజమవడానికి 1,00,00,000% గ్యారంటీ. ఓ, సృష్టించుకుంటున్నావు నువ్వే, అదే. సృష్టికర్త నువ్వే, క్రియేటర్ నువ్వే. నువ్వు క్రియేట్ చేస్తున్నావు కాబట్టి అది నిజమైపోతుంది. నీ మెన్నర్ మైండ్ ట్రైనింగ్ అవుతుంది. చేసుకునేసి ధ్యానంలో అంటే అర్థంలో ఎన్నిసార్లు ఇష్టమో అదే వాక్యాన్ని ఊహించుకున్నావు కదా, దాన్ని చెప్పు. నేను గర్భవతి అయినాను, నాకు అందమైన కుమారుడు పుట్టాడు, విశ్వానికి కృతజ్ఞతలు, ఇలా చెప్పేసి ధ్యానంలో ఊహించుకో. పడుకో, నిద్రపోయిన ఊహించుకో, ఊహిస్తూ ఉండి వీలైతే రాయగలిగిన వాళ్ళు అయితే రాయండి. అంటే నీ మైండ్ని నమ్మిస్తున్నావు. అదే. లేని దాన్నే ఉన్నట్టు చెప్తున్నావు, సృష్టిస్తున్నావు. ఉమ్, గర్భవతి అయిపోయినాను అంటున్నావు, కొడుకు పుట్టినట్టు చెప్తున్నావు. పదే ఒక్కరోజుకి పట్టుకోదు అది. పాడిందే పాడాలి, డైలీ పాడాలి. పాడినామంటే నిజం చేస్తుంది, ఉమ్, గర్భవతి చేస్తుంది, కొడుకే పుట్టిస్తుంది. ఇదంతా చాలా జుజి నాకైతే సింపుల్ పని అండి ఇది. ఉమ్, ఎందుకంటే ఒక ఫీడ్బ్యాక్ అయితే నేను ఒకటే కదా ఇచ్చినాడు అనుకోవచ్చు అందరూ. అదే. ఫీడ్బ్యాక్లు బోలుడు ఉన్నాయి. కొడుకులు పుట్టిన వాళ్ళు, కూతుర్లు పుట్టిన వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, గర్భవతి అయిన వాళ్ళు, బోలుడు ఫీడ్బ్యాక్లు ఉన్నాయి. చూడండి, ఉమ్, ఈ విధంగా డైలీ చేస్తే నీ ఇన్నర్ మైండ్ నమ్మేస్తుంది. నీకు అన్ని విధాలుగా విశ్వశక్తి నుంచి నీకు గర్భవతి ఏర్పడుతుంది. ఆ శక్తి ఏర్పడి గర్భవతి అయ్యి నీకు కొడుకు కావాలంటే కొడుకు, కూతురు కావాలంటే కొడుకు. గ్యారెంటీ 1,00,00,000% గ్యారెంటీ. ఓ, 1% కాదు, అందరూ 100కి 100 అంటారు. అదే. కోటి నేను కోటి. చెప్తాను 1% 1,00,00,000% గ్యారెంటీ. ఆ. ఎందుకంటే ధైర్యంగా చెప్తాను. అదే. నాది ఒరిజినల్ సబ్జెక్ట్, ఇది సైన్స్. ఇది ఉమ్, దీంట్లో ఏం పని లేదు, మంత్రాలు లేవు, తంత్రాలు లేవు, పూజలు లేవు, యంత్రాలు లేవు, ఏ చిట్టి యంత్రాలు, తావితీలు, రెమెడీలు లేవు. నీ మైండ్ని వాడుకునే విధానం. ఫీడ్బ్యాక్లు ఉన్నాయి కాబట్టి నీకు ఆల్రెడీ పుట్టించాను కాబట్టి చూడండి ఒక్కొక్కటి ఉమ్, ఇలా చేసుకోండి, బ్రహ్మాండం పడుతుంది. ఓకేనా? ఓకే. ఈరోజు అఫర్మేషన్. నేను ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే నాకు కావాల్సిన సంతానం గురించి నేను బలంగా క్రియేట్ చేసి ఊహించి నేను కోరుకున్న సంతానాన్ని చాలా సులభంగా పొందినందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ మై, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. విశ్వమణి బాబు గారు, ఎస్. అంటే మనం పడుకున్నాం, నిద్రపోతున్నప్పుడు కొన్ని కళలు వస్తుంటాయి అవుతున్నట్టు. అలాంటివి ఎలాంటి కళలు వస్తే మనం ధనవంతులు అవుతాము, కోటేశ్వర్లు అవుతాము? ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఎలా దాన్ని సాధ్యం చేసుకోవాలి? ఏదైనా సాధ్యం. అంటే మామూలుగా నెగిటివ్ పాజిటివ్ ఉన్నవాడికి ఏదేదో కనిపిస్తుంటుంది. ఉమ్, అంటే ఎగ్జాంపుల్కి ఇప్పుడు మనం బయట పోతాం నిద్ర లేచి, ఆ, బయట పోయినప్పుడు ఒకటే చూస్తాం, మనం బోర్డు చూస్తాం. ఆ, అందుకే వీలైనంత వరకు నెగిటివ్నే అవాయిడ్ చేయండి అని చెప్పేది. నెగిటివ్ అంటే ఏంది, ఒక యాక్సిడెంట్ జరిగినా కానీ, ఎక్కడైనా ఒకటి పడ్డా కానీ, ఒక దెబ్బ తగిలినా కానీ, కొట్లాడుతూ ఉన్నా కానీ ఏదేదో జరుగుతుంటుంది. వీలైనంత వరకు దాన్ని అవాయిడ్ చేయాలి. ఆ, మనం చూడంగానే నచ్చేసేవి. ఇది కంటితో చూస్తుంది, దాన్ని క్రియేట్ అంటే చూసిన వెంటనే దాన్ని క్యాచ్ చేస్తుంది, అవును. క్యాచ్ చేసేస్తుంది. అంటే అది ఆ నెత్తురు అవన్నీ గుర్తు చేసుకుంటూ వస్తుంది, ఇన్నర్ మైండ్లో కూర్చునేస్తుంది అని. అందుకని అవాయిడ్ చేయాలి. పోయి తిరుక్కొని ఇంటికి వస్తాం, వచ్చిన తర్వాత అయినా దాన్ని మర్చిపోము. ఇంట్లో వచ్చేది రామాయణాలు చదివేది. నేను పోతున్నానా, పలానా లారీ వచ్చి గుద్దిందా, కారునా, వాళ్ళు చచ్చినారా, ఉమ్, ఒకటికైతే కాలు ఇరిగిందా, వాడి తల పగిలిందా, నెత్తురు అది అలుగులే నెత్తురు, ముగ్గురు పోయినారు, ఒక హాస్పిటల్ తీసిపోయినారు. ఇంట్లో వాళ్ళకి రామాయణం దిద్దేది. మళ్ళీ ఉమ్, వాడు గమనున్నాడు, చూసినాడు, ఒక ఆడ మనిషి అయినా పగ మనిషి అయినా చూసినారు, అక్కడితో వదిలేరు. మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇక్కడ కూర్చొని దాని ఇంట్రెస్ట్, పిల్లలకి ఇంకా కథలంటే ఆనందం కదా, ఇంకా చెప్తుంటారు. వాళ్ళు వచ్చి కూర్చుంటారు, నోరు తెచ్చుకొని ఆన్ చూస్తుంటారు. ఏంది వీళ్ళు చెప్తూ ఉంటే చెప్పేసి వాళ్ళ మైండ్లో కూడా కూర్చొని పెట్టేస్తారు. ఇప్పుడు పడుకుంటే నీకు అదే వస్తుంది, ఉమ్, ఆ నెత్తురు, నువ్వు చూసిన అదే పనికిరానిది భయం అవి అయితే. ఇది వస్తుంది. అది మామూలుగా చూసేసి కలగనేది ఇది ఒక టైపు. న్యాచురల్గానే మనం మామూలుగా ఎవడైతే పాజిటివ్గా ఊహిస్తుంటాడో, ఎవడైతే బలంగా పాజిటివ్గా ఉంటాడో వాడు ఊహాగానం, వాడి మైండ్లో ఏముందని నీకు తెలియదు, నాకు తెలియదు. వాడు ఊహించే విధానంలో ఆ కళ వస్తుంది. అది కళ్ళ నిజమవుతుంది, కళ్ళలో నిజంగా కనబడుతుంది. కళ్ళలో
బలంగా కట్ల కనబడినట్టు, డబ్బులు లెక్కేసినట్టు, అంటే బంగారు షోరూంలో పోయినట్టు కొన్నట్టు, లేక డబ్బులను లెక్కేసి బ్యాంకులో పోయిన కట్టినట్టు, లేక తీసినట్టు, ఇలా పదే కనిపిస్తుంటుంది వాళ్ళకి. అటువంటి కళలు వచ్చినా కానీ వాడు ధనవంతుడు అవుతాడు. అంటే ఒక్కరోజుతో కాదు, ధనవంతుడు అవ్వడానికి అవకాశం ఉందని చూపిస్తుంది. అదేవిధంగా బటర్ఫ్లైస్, ఎస్, చాలా పవర్ఫుల్. నిజంగా కనిపించాలి, కళ్ళలోనూ కనిపించాలి. ఎందుకంటే ఇప్పుడు ఫీడ్బ్యాక్లో చూడాలి ఈ బటర్ఫ్లైల గురించి ఏం చెప్తున్నారని మీరే చూడొచ్చు. నా క్లాసులు ఉన్నాయి కదా, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు, వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, విజయవాడ, ఒంగోలు కూడా పెడతాను. ఆ ఫీడ్బ్యాక్లో చూడండి. ఆ బటర్ఫ్లై వచ్చిన తర్వాత వాళ్ళకి జరిగిన మిరాకిల్ ఏంటి అని కూడా చెప్పేస్తారు, చెప్పుంటారు. ఆ ఫీడ్బ్యాక్లో ఉన్నాయి చూడండి. ఓకే, వాళ్ళు ఇన్నాళ్ళు కనబడిన బటర్ఫ్లై ఎలా వచ్చింది వాళ్ళు ఊహిస్తున్నారు. బటర్ఫ్లై నా దగ్గరికి రావాలి, నా చుట్టూ తిరగాలి, పోవాలనేసి వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. క్రియేటింగ్ ఎవరు? వాళ్ళే. వాళ్ళు సృష్టించుకున్నారు కాబట్టి ఆ బటర్ఫ్లై వచ్చింది. తర్వాతే వాళ్ళకి డబ్బులు ఎలా వస్తున్నది, వాళ్ళు ఎలా సంపాదిస్తున్నారు, వాళ్ళు ఫీడ్బ్యాక్లో చూడొచ్చు మీరు. ఆ బటర్ఫ్లై రావడం కానీ, కనిపించడం కానీ, మనం పోతూ ఉండే కానీ మన ఇంట్లోకి రావడం కానీ, మన ఇంట్లో ఉన్నప్పుడు మనం పోతూ ఉంటే మన చుట్టూ కనిపించడం కానీ, ఇలాంటివి కనబడాలి. అదేవిధంగా కల్లో డబ్బులు ఈ విధంగా కనిపించాలి. మనం అంటే ఇతరులు డబ్బుల గురించి మాట్లాడుతున్నట్టు, డబ్బును గురించి ఇప్పుడు కార్లు ఇలా కొన్నట్టు, కార్లు పోయినట్టు, ఎంత డబ్బుకు సంబంధించినట్టు అనమాట. అంటే డబ్బును గురించి ఇతరులు మాట్లాడేటప్పుడు మనం పగులు కూర్చున్నా కానీ డబ్బును గురించి మాట్లాడేటప్పుడు ఇలా వచ్చినా ధనవంతులు అవడానికి అవకాశాలు బోలెడు ఉన్నాయని అర్థం. మనకి పదే అది వినిపిస్తున్నాయి, డబ్బు 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 ఇలా కనిపిస్తుండాలి. కానీ అవి కనిపించేది మనం నెగిటివ్ పాజిటివ్లో ఉంటారు కాబట్టి ఒక్కొక్కసారి కనిపిస్తుంది, ఒక్కొక్కసారి కనిపిస్తుంది. అలా కనిపిస్తూ కంటిన్యూగా ఉన్నవాడు ఖచ్చితంగా మాత్రం ధనవంతులు అవుతాడు. మళ్ళీ ఏం తిరగలేదు. ఎగ్జాంపుల్కి నేను ఈ సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత నేను ప్రతిరోజు పాడిందే పాడరా పాసిపల్లి దాసరి అనే టైం దొరికినప్పుడంత ఒక్కసారి చేయలేదండి. నేను 24 అవర్స్లో ఎంత టైం దొరికితే అంత చేసేవాడు. నిద్ర వస్తే అట్నే పడుకునేసేవాడిని. పేపర్లు అన్నీ అట్నే ఉంటాయి, బుక్లు రాసినట్టు అట్ట పక్కన ఉంటాయి, ఎవరు లేపకూడదు. నన్ను ఇంట్లో చెప్పేసి ఉంటాను, ఎవరు వచ్చి ఆ పేపర్ తాకూడదు, మీరు రూమ్లోకి రాకూడదు, నేనే లేచి వచ్చి అన్నం పెట్టాలి, నేను అడిగినప్పుడే పెట్టాలి. అది 4 అయినా పర్వాలేదు, సాయంత్రం 5 అయినా పర్వాలేదు. నాకు నిద్ర వచ్చిందే నిద్ర వెళ్తాను, ఎంతసేపు నిద్రపోతాను, లేచి వచ్చినప్పుడు ఇవ్వండి. ఇలా నిద్ర లేదు. అంటే నా మైండ్లో ఏమున్నది, ఈ అప్రిమేషన్లు, డబ్బుకు సంబంధించిన మాటలు, ఈ మైండ్ ఫిక్స్ అయిపోయింది కదా. నేను పడుకుంటే అప్రిమేషన్లు పోతుంది నా మైండ్లో, నేను నిద్ర వెళ్తానే అప్రిమేషన్లు ప్రతిదీ పోతూ ఉంటుంది. అంటే ఒక స్క్రీన్లో పోయినట్టు పోతుంటుంది. డబ్బు 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 కనిపిస్తుంటుంది. అందుకే విజువలైజేషన్ బోర్డు పెట్టుకోమన్నాను, ఎంతోమందిని పెట్టుకున్నాను. ఆ డబ్బును చూస్తూ ఉంటాను కదా, ఇది నాది అని చెప్తుంటాను, కట్ల కనిపిస్తుంటుంది. అది ఎంత వచ్చి అసలు ఎంత మిరాకిల్ అంటే, ఎక్కడో ₹1 ప్రయోజనం లేని వాడిని ఇప్పుడు నాకు కావాల్సింది నేను సంపాదించుకునే ఈజీ మార్గాలు నాకు దొరికిపోయాయి. నాకు కావాల్సిన దాన్ని సంపాదించుకునే ఈజీ మార్గాలు, లోటు లేకుండా ఆ డబ్బులు ఎంత కల్లో వచ్చినాయి నాకు. అంటే మనం చేసే సృష్టికర్త మనమే, మనం సృష్టించుకున్న అది కల్లో వస్తుంది. పదే సృష్టించుకున్నా, నా మైండ్కి బాగా ట్రైనింగ్ అయిపోయింది కదా, అది కనపడడానికి స్టార్ట్ అయిపోయింది. ఇలా పదే కనబడి ఈరోజు హ్యాపీగా చూస్తున్నాను. కట్లో డబ్బులు చూడమన్నా చూస్తున్నాను, నేను ఎక్కడికి పోయిన డబ్బు మాటలు వింటున్నాను, ఎక్కడ పోయిన డబ్బు 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 డబ్బు. నా రింగ్ టోన్ కూడా మనీ మనీ మనీ, అంటే డబ్బే, వేరే మాటలు రావు. ఈ నెగిటివ్స్ ఎక్కడ ఉన్నా నేను అసలు కంట్రీ చూడడానికి వీలైనంత వరకు తిరిగేస్తాను. ఎక్కడైనా ఏం జరిగి ఉన్నా కూడా సైడ్కి తిరిగేస్తాను. కాబట్టి పదే కళ్ళలో కనిపిస్తూ ఉన్నవాళ్ళు అది అట్నే పట్టుకొని క్యాచ్ చేసుకొని డైలీ డ్రీమ్ చేయండి. అందుకే పడుకునే ముందు డబ్బును గురించి ఆలోచించమంటాను. నేను ఎన్నో వీడియోలో కూడా చెప్పాను, పడుకునే ముందు డబ్బును గురించి ఆలోచించండి, డబ్బును గురించి ఊహించండి. పడుకునే ముందు డబ్బును చూడండి, ఆ పడుకునే ముందు ఒకసారి మీ దగ్గర ఉన్న డబ్బును ఎత్తుకొని ముద్దు పెట్టుకోండి, చూసుకోవాలి. ఎస్ అండి, పానీపూరి తింటూ కూడా ఫోన్ పేలు ఎత్తుకొని తిరుగుతున్నారు ఈ కాలం. ఒక ₹20 కూడా చేతులు, అసలు డబ్బే నువ్వు చేతులు చూడనప్పుడు నీ దగ్గరికి ఎలా వస్తుందండి డబ్బు? నువ్వు ఎవరు చూస్తున్నావు డబ్బు? నీ అవసరానికి డబ్బు నేను తీసి చేతులు పెట్టుకోలేకపోతున్నావు. నా దగ్గర ఎప్పుడు డబ్బు గుండెలో ఉంటుంది, ఇక్కడ ఉండాలి. అది ఫస్ట్ నుంచి వచ్చిన అలవాటు. ఈ సబ్జెక్ట్ రాకముందే వచ్చింది, మా ఫాదర్ను చూసి పెట్టాను, అలా పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ డబ్బును పడుకునే ముందు నీ దగ్గర ఉన్న డబ్బు తీసుకో, ధ్యానం చేయగలిగితే చెయ్యి, ధ్యానానికి ముందు అయినా తీసుకో, ఒకసారి చూడు ఏమేమి ఉన్నాయని కనీసాన్ని చూడు అయ్యా. అంటే నువ్వు పడుకునే ముందు ఏం చూసావు? డబ్బును చూసావు, అది అక్కడ కళ కనిపిస్తుంది. పదే నువ్వు డైలీ పట్టించినావు అంటే వీడికి డబ్బు అంటే ఇష్టం అని పట్టుకుంటుంది, క్యాచ్ చేసుకుంటుంది, మైండ్ కళ్ళ వస్తుంది. అది పదే కళ్ళ కనిపించినప్పుడు ధనవంతుడి స్థాయికి తీసుకెళ్ళడానికి నీ మైండ్ అవకాశాన్ని బోలుడు ఏర్పరుస్తుంది. నువ్వు సృష్టించుకో, డబ్బు ఉన్నట్టే సృష్టించుకో, డబ్బుని కనిపించినట్టు సృష్టించు, డ్రీమ్ చేయి, విజువలైజేషన్ చేసుకో, కలగాను. ఇలా పదే చేసినప్పుడు అవి కనుక కనిపిస్తూ ఉంటే ఖచ్చితంగా ఒక రోజుకు నువ్వు ధనవంతుడు అవుతావు. నీ స్థాయికి ఇప్పుడున్న స్థాయిని వదిలేసి మంచి స్థాయిలో కూర్చుంటావు. అంటే నీ అవసరానికి కావాల్సింది నువ్వు ఈజీగా సంపాదించుకునే మార్గాలు ఏర్పడతాయి. ఇది నా జీవితంలో జరిగింది. మంచి క్వశ్చన్ అడిగారు మీరు. నా మైండ్లో ఇలా పోయింది, అప్రిమేషన్లు పోయినాయి, నేను పడక ముందు డబ్బును లెక్కేసుకుంటాను, నా దగ్గర ఉన్నది కొంత ఉన్నగానే దాన్ని తీసుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను. ఇది ఎలాగైనా నాకు రెట్టింపులు పెరగాలి, కొన్ని కోట్ల % పెరగాలని లెక్కేసుకుంటాను, కోట్ల % కొన్ని వేల కోట్లు పెరగాలనుకుంటాను. అలా నా దగ్గర ₹1000 ఉంటే కూడా కొన్ని కోట్లు లెక్కనమాట, అలా పోయిస్తాను.
చేస్తే నాకు కళ్ళ అది వస్తుంది, అప్రిమేషన్లు పోతూ ఉంటాయి, ఉమ్, అయ్యే విజువలైజేషన్ డ్రీమ్ పడుకొని నిద్రపోతూ డబ్బుల గురించి చూస్తాను. ఉమ్, నిజమైపోయింది. అంటే కళలో వచ్చినా నిజమవుతుంది, నువ్వు సృష్టించుకున్నా నిజమవుతుంది. అదే. అందుకే క్రియేటర్ ఎవరు? నువ్వే కదా. మనమే, అవును. సృష్టించుకో. డైలీ పడుకునే ముందు పనికిరాని దాన్ని ఇప్పుడు గమ్మున ఉంటారు కొంతమంది, పడుకుంటే గమ్మున ఉండరు. వాడు చచ్చినాడు, వీడెట్టు అన్నాడు, వాడెట్టు పోయినాడు, వాడెట్టు వచ్చినాడు, ఆ ఊరి కథలు ఇట్లా మాట్లాడినారు, అక్కడ చచ్చింది, అన్ని గుర్తు చేసుకుంటా నిద్రపోతారు. ఆ, అయ్యే వస్తాయి. అచ్చా. అప్పుడు నువ్వు పేదరికంలోనే ఉంటావు. నువ్వు పనికిరాని దాన్ని ఊహించినా కాబట్టి పనికి వచ్చేది ఏది? పాజిటివ్. డబ్బు. డబ్బు ఉంటే ఏదైనా, బెల్లం ఉంటే చెములు వస్తాయి లేవా, అవును. ఈగులు మాలుతాయి లేవా? ఆ డబ్బును క్రియేట్ చేసుకోయా. డబ్బు ఉంటే నువ్వు ధనవంతులు ఉంటే నీ దగ్గరికి అందరూ వస్తారు. ఓకే. ఓకే. ఈ రోజు అప్రిమేషన్. నా కళలో ప్రతిరోజు డబ్బులు బంగారు కట్ల కట్లుగా కనిపిస్తూ కేజీలు కేజీలు బంగారు కనిపిస్తున్నాను ధనవంత స్థాయికి తీసుకెళ్ళినందుకు డబ్బులకే విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.